తెలంగాణ పత్రిక చూసుకుంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ నియామక పత్రాలు 7096 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఆడంబరంగా కార్యక్రమము ఉద్యోగాలు తామే ఇచ్చామంటూ సీఎం ప్రసంగము జాబ్ క్యాలెండర్ నుంచి దృష్టి మరల్చేందుకేనని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక చూడండి, ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. అది ఓ సినిమాలోని మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది. అచ్చం అలాగే ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు, క్రెడిట్ కొట్టేశామా లేదా అన్నది ముఖ్యం అన్నట్టుగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందన్నటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు, కానీ గత ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షల ఫలితాలు ఇచ్చి వాళ్లకు నియామక పత్రాలు చేతిలో పెట్టేందుకు ఇంత పెద్ద ఆడంబరం ఎందుకనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నియామక పత్రాలు కూడా ఇది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్, గత ప్రభుత్వం భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు. సో వాళ్లకు ఇప్పుడు ఈయన మీరే భర్తీ చేస్తామని చెప్పే విధంగా నేను ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో అందరికీ ఈ నియామక పత్రాలు అందజేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిరు. ఎందుకు ఇది చేసిరయ్యా అంటే మరి ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖు, మరి గ్రూప్ 1 జాబ్స్ ఇస్తారా, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవాళ ఇస్తారా ఇవ్వరా అనేది క్లారిటీ లేదు. ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం కనపడతలేదు, ఏడ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే నిరుద్యోగులను 2 సార్లు మోసం చేసిండు. తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అన్నారు, తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అన్నారు. ఇప్పటికి 10ల సంఖ్యలో క్యాబినెట్ మీటింగ్లు అయిపోయినాయి, కానీ మెగా డిఎస్సి మీద కనీసం ఊసు కూడా లేదు, ఎక్కడ కనీసం ఆ చర్చ కూడా లేదు. అసలు ఇప్పటిదాకా విద్యాశాఖకి మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారే, ఆ శాఖ కూడా వారి దగ్గరనే ఉంది. సో ఆ విధంగా విద్యాశాఖకు మంత్రి లేడు, నోటిఫికేషన్లు రావు, వీళ్ళకి మాత్రం ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఈయన ఒక్కడు ముఖ్యమంత్రి అయితే వీళ్ళ తమ్మునికి 2 తమ్ముళ్లకు మిగతా అన్నలకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు కొడంగల్లో షాడో సీఎంగా వీళ్ళ అన్న చెలాయిస్తూ ఉన్నాడు. ఇక తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి వీళ్ళేమో మొత్తం తెలంగాణ మొత్తం మీద వాడి ఎక్కడెక్కడ ఏం సర్దిద్దాలన్నా ఎక్కడెక్కడ ఏం సెట్ చేయాలన్నా చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా కదా, మీరు రాసి పెట్టుకోండి, తెలంగాణ చరిత్రలోనే అత్యంత అవినీతిపరమైనటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముద్రేసుకోబోతున్నాడు. ఇది ఎలాంటి అనుమానం లేదు. అంటే ఇప్పటికే ఆయన పెద్ద అవినీతిపరుడే, ఎందుకంటే లక్షల రూపాయలు తీసుకుపోయి ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి ఒక వ్యక్తి, ఆయన జైల్లో చిప్పకూడుతున్నటువంటి వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో కాబట్టి ఆయన అవినీతిపరుడే. ఆయన తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేసేటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎవరెవరు సెటిల్మెంట్లు చేయాలి, దందాలేంది, ఇవేంది, కాన్వాయ్లేంది, వాళ్ళు ఏడికి పోయినా ముఖ్యమంత్రికి ఏ విధమైనటువంటి సాదర ఆహ్వానం ఉంటుందో, ఎలాంటి గౌరవ మర్యాదలు ఉంటాయో అలాంటి కార్యక్రమాలే వీరి తమ్ముళ్లకు వీళ్ళ అన్నకు అలాంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది అసలైన కుటుంబ పాలన అంటే. కుటుంబ పాలన అంటే ప్రజల చేత ఎన్నుకోబడి వాళ్ళు పాలన చేస్తే వాళ్ళది కుటుంబ పాలన అని చెప్పేసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు చేసేటిది ఏంటిది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కడే కదా వాళ్ళ ఎమ్మెల్యే, మరి వాళ్ళ తమ్ముళ్ళు ఎందుకు ప్రభుత్వంలో ఏలు పెడతా ఉన్నారు, పాలనలో ఏలు పెడతా ఉన్నారు? సెటిల్మెంట్లు, దందాలు ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అసలైన కుటుంబ పాలన ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇక కార్పొరేషన్లకు సంబంధించి కూడా అప్లికేషన్లు మన ముఖ్యమంత్రి గారి సతీమణి గారు పర్యవేక్షిస్తూ ఉన్నారంట. వాటిని ఈ కార్పొరేషన్లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, మన కోటర్ ఎంత, అవతల కోటర్ ఎంత అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా పర్యవేక్షణ జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి వీటన్నింటి గురించి కూడా మనం కూలంకషంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తాయా, వచ్చే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు మిత్రులారా. సో కాబట్టి గతంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనూ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 1 కావడంతో నిరుద్యోగుల్లో ఆశలు ఉన్నాయి, మరి వాళ్ళు వస్తాయా అని చెప్పేసి. ఒకసారి వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టోని ఒకసారి మీరు ఇక్కడ చూడండి మిత్రులారా. వీళ్ళు అభయహస్తం మేనిఫెస్టో అని చెప్పేసి 42 పేజీలతోటి ఇది రిలీజ్ చేసిరు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో ఉద్యోగ నియామకాల ప్రణాళిక ఎలా ఉంది అనేది, ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఎట్లా ఉందనేది చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు స్పెషల్ డిపార్ట్మెంట్ నియామక మిషన్ ద్వారా చేపడతామని చెప్పేసి దరఖాస్తులకు ఎవరు కూడా ₹1 కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో కాబట్టి గ్రూప్ 1 నియామకాలు డిప్యూటీ కలెక్టర్ ఇట్లా సూపరింటెండెంట్ వీళ్ళన్నింటి కలిపి ఫిబ్రవరి 1వ తారీఖు 2వ నెల 1వ తారీఖు 2024 అదే కదా డేటు. సో కాబట్టి ఇవాళ రోజున నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పేసి వీళ్ళు చెప్పారు.
నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పారు. ఇప్పటిదాకా గతి లేదు మిత్రులారా, కనీసం దాని మీద ఎలాంటి కార్యాచరణ కూడా లేదు. ఇంకా ఇది ఇట్లా ఉంటే అన్ని పత్రికలు చూడండి. ఇవాళ ఈనాడు పత్రిక ఏం రాసింది, ఏడాదిలో 2 లక్షల కొలువులు భర్తీ అంటే ఇవాళ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి. ఒక నిరుద్యోగుల లోపల ఒక రకమైనటువంటి అసంతృప్తి వస్తుంది. ఇప్పటికే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వం మీద రానంత వ్యతిరేకత ఈ 50 రోజులలో రేవంత్ రెడ్డి సర్కారు మీద, కాంగ్రెస్ సర్కారు మీద వ్యతిరేకత వచ్చింది, వస్తూ ఉన్నది ప్రజల నుంచి. ఏ రైతు దగ్గరికి పోయినా, ఏ కూలి దగ్గరికి పోయినా, ఏ వ్యక్తి దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా వీడేదో పీకి కట్టగడతాడు అనుకున్నాం. కానీ దుర్మార్గంగా ఉన్నది పాలన, కరెంటు పోతా ఉన్నది, అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రజల నుంచి ఒక రకమైనటువంటి విమర్శలు, ఇక్కడ వ్యతిరేకత వస్తూ ఉంది. ఇంకా దాంతోపాటు నిరుద్యోగుల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇవాళ అన్ని పత్రికలు కట్టకట్టుకొని గ్రూప్ 1 మీద ఇక్కడనే 15,000 పోలీసు ఉద్యోగాలు ఇస్తాము, గ్రూప్ 1 పైన దారెటు, ఇట్లా రకరకాలుగా వార్తలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టియాలని, నిరుద్యోగులను తప్పుదోవ పట్టియాలని చెప్పేసి ఒక వార్త. ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్, ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పేసి అన్నింటిలా రాయడం జరిగింది. ఒకసారి చూడండి. ఏడాదిలో 2 లక్షల కొలువులు భర్తీ, త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పోలీస్ శాఖలో 15,000 ఇస్తాడంట, ఇక్కడ మొత్తం ఏడాది తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికి మెగా డిఎస్సి పెట్టి ఆల్రెడీ తొలి క్యాబినెట్లో మెగా డిఎస్సి పెట్టేసిండు, అప్పటికి అందరికి ఉద్యోగాలు వచ్చేసినాయి. అది ఎంత నిజమో ఈ ఏడాది లోపల 2 లక్షల కొలువులు అనేది కూడా గంతే నిజము. అది ఎంత నిజమో ఏడాది లోపల 2 లక్షల కొలువులు అనేది కూడా గంతే నిజము. ఏడాది కాదు కదా, 2 సంవత్సరాలు ఆగుదాము. మళ్ళా ఫిబ్రవరి 1వ తారీఖు 2025వ సంవత్సరంలో మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ఈ 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం వీళ్ళు 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. చూస్తూ ఉండండి మీరు ఏం జరుగుతుంది అనేది. త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నాడు కేసీఆర్ ధ్యాసంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే, యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం. 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత. నాడు ధ్యాసంతా ఎవరి మీద అంటున్నాడినా, కుటుంబ సభ్యుల ఉద్యోగాల మీదనే అని చెప్పేసి చెప్పినాడు. మరి ఈ ముఖ్యమంత్రి గారి ధ్యాసంతా ఏంది? ఇప్పుడు ఇలా కొన్ని ఓపెన్గా మాట్లాడుకుందాము. ఈ విషయంలో కొంత క్లారిటీగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఇప్పుడు కేసీఆర్ని ఇటు రాదాం. ఈయన కేసీఆర్, ఈయన రేవంత్ రెడ్డి. ఓకే, ఈయన రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరెవరున్నారో వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, తన్నీరు హరీష్ రావు ఉన్నాడు, కవిత ఉన్నది, ఇంకెవరు, సంతోష్ ఉన్నాడు. ఇదొక్కటే నామినేటెడ్ పోస్టు. అంటే నామినేటెడ్ అంటే రాజ్యసభ సభ్యుడు. వాళ్ళు మిగతా అన్నీ కూడా ఈయన సిరిసిల్ల ఎమ్మెల్యే, ఈయన సిద్దిపేట ఎమ్మెల్యే, అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళు. సో ఈమె నిజామాబాద్కు ఎంపీగా ఉన్నది, తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయింది. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులే. వీళ్ళది కుటుంబ పాలన అని చెప్పేసి గతంలో అన్నారు. నేను కూడా దాన్ని అదంటలేను. సో దాంతోపాటు మరి రేవంత్ రెడ్డి గారిది కూడా చూద్దాం ఒకసారి. రేవంత్ రెడ్డి గారిది ప్రజలు ఎన్నుకున్న వీళ్ళందరూ కూడా, కేటీఆర్నేమో సిరిసిల్ల ప్రజలు ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. హరీష్ రావునేమో సిద్దిపేట ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. కవితనేమో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిపించుకున్న తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేస్తే స్థానిక సంస్థల అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇది పోతే ఒక సంతోష్ కుమార్ ఒకటి రాజ్యసభ సభ్యుడు, వాళ్ళ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఇది సరే, ఇది ఒక్కటి సొంత ప్రయోజనం కోసం ఇచ్చాను అనుకుందాం కాసేపు. అయితే రేవంత్ రెడ్డి విషయంలో చూద్దాం. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి, రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి, ఈయన కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఇంకొక అన్న కృష్ణారెడ్డి, ఇంకొక ఆయన జగదీష్ రెడ్డి సంథింగ్ ఏదో ఉన్నది. ఈయన యుఎస్ఏలో ఉంటాడు ఈయన. సో ఇక్కడ చూసుకుంటే ఈ కొండల్ రెడ్డి
ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు, తిరుపతి రెడ్డి ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు, కృష్ణారెడ్డి ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు, ఈయన ఎవరు జగదీష్ రెడ్డి వాళ్ళన్న ఇంకొకరు అమెరికాలో ఉంటాడు, ఈయన కూడా ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు. ఈయన యుఎస్ఏలో అమెరికాలో ఈయన ఒక దుకాణం తెరిచిండు ఆల్రెడీ. ఇప్పటికే మీకు ముఖ్యమంత్రి గారితో ఏమైనా పని కావాలంటే ఇండియాలో నా దగ్గరికి రండి, మీరు ఇక్కడ నేను ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేసిన, తెలంగాణ ముఖ్యమంత్రి శాఖ ఫ్రాంచైజీ ఎక్కడ అమెరికాలో ఓపెన్ చేసిన అని చెప్పేసి పోయి ఈయనని కలుస్తూ ఉన్నారు. ఈయనని కలిసి అక్కడ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది, కీలకమైనటువంటి అంశము. రేవంత్ రెడ్డి గారి భార్య, ఈమె కూడా ఎలాంటి ప్రజాప్రతినిధురాలు కాదు. ఇప్పుడు వీళ్ళందరేమో ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి నాయకులు. దట్టు కేటీఆర్ ఉద్యమంలో ఉన్నాడు, హరీష్ రావు ఉద్యమంలో ఉంది, కవిత ఉద్యమంలో ఉంది. ఈమె జాగృతి అని చెప్పేసి పెట్టి ఉద్యమ పార్టీకి అనుబంధంగా ఒక సంస్థ పెట్టి జాగృతి పెట్టి బతుకమ్మని ఈ సాంస్కృతిక కళా కార్యక్రమాలను మొత్తాన్ని ఈమె నిర్వహించింది. సో ఇట్లా వీళ్ళందరూ ఉద్యమంలో ఉన్నారు. కేసీఆర్ అయితే ఇంకా ఉద్యమకారుడే. ఇంకొకటి రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదు, ఉద్యమ ద్రోహి, పచ్చి సమైక్యవాది. కేసీఆర్ ఏమో తెలంగాణ కోసం కొట్లాడితే ఈ రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ రావద్దు అని, తెలంగాణ వస్తే బాగుండదు అని, బాస్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆస్తులన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి చంద్రబాబు సంకల జోరి తెలంగాణ రాష్ట్రం రాకుండా శాయశక్తుల చివరి దాకా కొట్లాడి అడ్డుపడ్డటువంటి బ్యాచ్లలో రేవంత్ రెడ్డి ప్రప్రథముడు. ఇదే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని కరీంనగర్ పోయినటువంటి మహానాయకుడు మన రేవంత్ రెడ్డి గారు. వారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యమో, మనం చేసుకున్నటువంటి దుర్మార్గమో అర్థం కావడం లేదు. సో కాబట్టి ఈ విధంగా రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాదు. రేవంత్ రెడ్డి ఆయన ఒక ఎమ్మెల్యేగా పనిచేసిండు, అది కూడా పచ్చి సమైక్యవాది అనేటువంటి టీడీపీ నుంచి పనిచేసుకుంటా వచ్చిండు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విధంగా చూసుకుంటే వీళ్ళ తమ్ముడు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, జగదీష్ రెడ్డి, ఇంకో రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఒక 4-5 అన్నదమ్ములు. ఎవ్వరు కూడా ప్రజాప్రతినిధులు గారు, ఏ ప్రజలు కూడా వీళ్ళకు ఓట్లు వేయలేదు. కానీ కొండల్ రెడ్డి షాడో సీఎంగా పనిచేస్తాడు, తిరుపతి రెడ్డి షాడో సీఎంగా పనిచేస్తాడు, కృష్ణారెడ్డి అయితే మొత్తం కొడంగల్ మొత్తాన్ని కృష్ణారెడ్డికి కంప్లీట్గా అప్పచెప్పిర్రు. అధికారిక మీటింగ్లలో కూడా కృష్ణారెడ్డి పోయి కూర్చొని పనిచేస్తూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలో అవన్నీ కూడా ఈ అన్నదమ్ములు చేస్తూ ఉన్నారు. ఇక మేడం ముఖ్యమంత్రి గారి భార్యనేమో ఈ మధ్యన నాకు బాగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, అత్యంత సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, కార్పొరేషన్ల దందాకు సంబంధించినటువంటి వ్యవహారంలో మేడం గారు కీలకంగా ఉన్నారు. ఆ రెజ్యూమ్లన్నీ పరిశీలిస్తున్నారట. అవన్నీ కూడా చూసి ఎవరెవరికి ఏ కార్పొరేషన్లు ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు అద్భుతంగా దాన్ని మీద ఫిల్టర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. మరి ఇన్ని ఒక్కరిని ప్రజలు ఎన్నుకుంటే ఇంతమంది ప్రభుత్వంలో చలామణి చేస్తూ ఉంటే, అధికారాన్ని చలామణి చేస్తూ ఉంటే, ఇది కుటుంబ పాలన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా. ఏది కుటుంబ పాలన? ప్రజలు పడ్డటువంటి నాయకులు ఉంటేనేమో ఇది కుటుంబ పాలన అని చెప్పేసి అన్నారు కదా. మరి ఇప్పుడు ఇది కుటుంబ పాలన కదా? గెలిపించింది ఒక్కరిని, రేవంత్ రెడ్డిని. ఈడ షాడో సీఎం లెక్క బిహేవ్ చేసేది అన్నదమ్ములు 4-5 భార్య, వీళ్ళందరూ కూడా షాడో సీఎం లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఏంటిది? దీన్ని ఏమంటారు? ఇక ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి? ఇప్పుడు ఎవరు ఉద్యోగాల కోసం? నాడు కేసీఆర్ ధ్యాస అంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాల కోసమే అంట. నాడు కేసీఆర్ ధ్యాస అంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాల కోసమో ఏమో తెలియదు, కానీ నేడు మీ ధ్యాస మొత్తము కమిషన్ల కోసము, మీ తమ్ముళ్ళు మీ అన్నలు చేస్తున్నటువంటి దందలు అన్నీ కూడా బయటపడకుండా మీడియాని మేనేజ్ చేసుకొని రకరకాలుగా లబ్ధి పొందుతున్న వాళ్ళల్లో మీరే ప్రప్రథమంగా ఉన్నారు. సో కాబట్టి అధికార దుర్వినియోగం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచే స్టార్ట్ అయింది అధికార దుర్వినియోగము. ఆయన పిఆర్ స్టంట్లు చేసుకుంటా, ఆయననేమో మొత్తం పిఆర్ స్టంట్లు చేస్తూ ఉన్నాడు. మొత్తము పనులన్నీ చక్కబెట్టేది, ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు మొత్తము అన్నదమ్ముళ్ళు అందరూ చేస్తూ ఉన్నారు. ఇది అసలైన కుటుంబ పాలన అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. సో కాబట్టి ఇక కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇంకెప్పుడు మీరు ఏ ప్రసంగంలో కూడా మాట్లాడకండి. ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఎవడు కృష్ణారెడ్డి, ఎవడు కొండల్ రెడ్డి, ఎవడు తిరుపతి రెడ్డి, వాళ్లకు ఏం సంబంధము? నీ తమ్ములు నీ అన్నలు అయినంత మాత్రాన ఇలా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు పోలీసులు సలాం కొట్టాలి, పోలీసులు ముంగలంగా వెనకంగా కాన్వాయిలు పెట్టాలి, ఎస్కాట్ పెట్టాలి, దిగంగానే ప్రజాప్రతినిధులు వచ్చి బొకేలు అందియాలి. దేనికోసము? ఎవరు వాళ్ళు? అసలు వాళ్ళకేం సంబంధం ఉంది?
సో కాబట్టి ఈ విషయాల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకసారి ఈ మాట మాట్లాడితే అసలైన కుటుంబ పాలన, అసలైన నియంత పాలన ఈ 50 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. 50 రోజుల నుంచి చూస్తున్నటువంటిది జరుగుతున్నటువంటిది నియంత పాలన, కుటుంబ పాలననే. సో కాబట్టి ఎట్లాగో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు లేవు ఇప్పట్ల. ఇప్పుడు కూడా రావు. ఇప్పుడు ఏం చెప్తారంటే, మీరు మళ్ళా కూడా మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే రేపు ఆ నోటిఫికేషన్లు కూడా రావు, మళ్ళీ ఇబ్బంది పడతాము అని చెప్పేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ వీళ్ళను బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఒక డ్రామా అన్నమాట. ఇంకా సేమ్ ఆంధ్రజ్యోతి కూడా అట్లనే రాసింది చూడండి. 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అంతా ఒకరే రాసింది. అయోధ్య రెడ్డి ఆడ కూర్చొని రాసిస్తాడు స్క్రిప్ట్. నేను చెప్తా ఉంటా కదా, రోజు చెప్తా ఉంటా కదా, గిదే వాస్తవము. నాకు తెలుసు కదా, మేము జర్నలిజం ఫీల్డ్లో 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నాకు తెలియదా ఎవడెవడు ఏ వార్త రాస్తున్నాడు, ఈ వార్తను రాస్తే ఏ విధంగా దాన్ని ఒక్కొక్క పత్రిక ఏ విధంగా ప్రచురిస్తూ ఉన్నది అని చెప్పేసి. అయోధ్య రెడ్డి రాసేటటువంటి పాంప్లెట్ని, ప్రెస్ నోట్ని ఓన్లీ ఈ 3టికే పంపిస్తారు. ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు, వెలుగుకు, దాంతోపాటు దిశకు పంపిస్తారు. వాళ్ళు యాస్టిస్గా వాళ్ళ పత్రికల్లో ప్రింట్ వేస్తారు అంతే, అంతకు మించి ఏం లేదు. దీన్ని వీళ్ళు ఎక్స్క్లూజివ్గా రాసేటువంటి అవకాశాలు అయితే ఏమి ఉండవు అన్నమాట. అది ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ప్రసంగాన్ని కూడా దేన్ని హైలైట్ చేస్తే మనకు ఉపయోగం అవుతుంది, ఏ పాయింట్ని హైలైట్ చేయాలి, హెడ్లైన్ ఏది పెట్టాలనేది కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి ఈ అయోధ్య రెడ్డి ఈ బ్యాచ్ ఏదైతే జర్నలిస్టులు కొంతమంది ఇప్పుడు సీఎంఓ ఆఫీస్లో జాయిన్ అయ్యారో, ఆంధ్రజ్యోతికి వెళ్ళి ఒక ఆయన, టీవీ5కి వెళ్ళి ఒక ఆయన, V6కి వెళ్ళి ఒక ఆయన, వీళ్ళందరూ ఎవరైతే ఇలా తెలంగాణ ప్రజలు కడుతున్నటువంటి సొమ్ముతోని కులుకుతా ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కాకుండా ఏ విధంగా వార్తలు రాయాలి, రేవంత్ రెడ్డికి ఎలా జాకీలు పెట్టి పైకి లేపాలి, మనకున్నటువంటి మీడియా తోటి ఏ విధంగా ప్రజలను తప్పుదో పట్టించాలి అనేటువంటి ప్రయత్నాలు విజయవంతంగా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ వార్తలన్నీ కూడా. ఆంధ్రజ్యోతి కూడా గదే రాసి, నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇంకా సిగ్గు అనిపిస్తలేదు కొంచెమన్నా? ఏ నిలబెట్టుకున్నావు? తొలి క్యాబినెట్ అయిపోయా, మెగా డిఎస్సి పడ్డదా? ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖు అయిపోయా, నోటిఫికేషన్ వస్తుందా? సాయంత్రం లోపల వేస్తారా? మీకు దమ్ముందా? ఇంకా ఎట్లా నిలబెట్టుకుంటామని చెప్తున్నావు? టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేసినాం అంటే అయిపోయిందన్నమాట. ప్రక్షాళన అంటే చైర్మన్లను, సభ్యులను మార్చేస్తే ప్రక్షాళన అయిపోయినట్టేనా? ఏదేదో యూపీఎస్సీ తరహాలో నియమ నిబంధనలు ఏవేవో అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతోటి గివే పత్రికలలో రాస్తారు కదా, మరి ఎక్కడ పోయినాయి అవన్నీ? అంటే చైర్మన్, సభ్యులను మార్చేసి మనకు అనుకూలమైనటువంటి రెడ్లను తీసుకొచ్చుకొని పెట్టుకుంటే, మనకు అనుకూలమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ప్రక్షాళన అయిపోయినట్టే అనమాట. అంటే ఇప్పటికే ప్రక్షాళన అయిపోయింది, మొత్తం ప్రక్షాళన అంతా అయిపోయిందంట అప్పుడే. ఇక కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగనే అంట. అబ్బో, అంటే ఇప్పుడు ఏంది, మీరు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలను మేము కొనుగోలు చేయబోతా ఉన్నాము కాబట్టి ప్రతిపక్ష హోదా నుంచి కేసీఆర్ను, ఆ పార్టీని లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాము అంటే ప్రతిపక్ష హోదా దండగే, ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా కూడా చేస్తామని చెప్తా ఉన్నారనమాట. అంటే ఇప్పుడు 39 మంది ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు, 39 మంది ఉన్నారు. ఇళ్ళకెళ్ళి దాదాపు ఎంతమందిని, ఒక 20-25 మందిని లాగుదామనేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నట్టు కనపడతా ఉంది. గీ పని చేసే కేసీఆర్ తప్పు పని చేసిండు. కేసీఆర్ చేసే తప్పు పనులలో ఒకటి మేజర్ తప్పు అనేదంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గుంజుకొచ్చుకొని ఈ పార్టీలో చేసుకోవడం. ఇప్పుడు గదే పని నువ్వు చేసావు అనుకో, కేసీఆర్ కన్నా మొన్నటి ఎన్నికల్లో మా ఎమ్మెల్యే ఓడిపోతే బాగుంటుంది, కేసీఆర్ మీద మాకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నటువంటి ప్రజలే ఎక్కువ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే, నువ్వు ఒక్కడి దిగిపోతే అలరా బాబు, దరిద్రం పోతే తెలంగాణ రాష్ట్రానికి అన్నట్టు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేల మీద కంటే కూడా ముఖ్యమంత్రి అంటేనే మేము ఊహించుకోలేకపోతున్నాం రేవంత్ రెడ్డిని. ఫస్ట్ ఆ ముఖ్యమంత్రి ఒక్కరిని దింపేయాలి, రేవంత్ కానే కాదు అని చెప్పేసి ప్రజలు రివర్స్లో ఇప్పుడు అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఏమనుకున్నారంటే, కేసీఆర్ పైన ఎట్లా కేసీఆరే ఉంటాడు, ఈ కింద మా ఎమ్మెల్యేలు కానీ ఓడగొట్టాలి, వీడు చెప్తింటలేడు అనేటువంటి చర్చ బాగా నడిచింది ఊర్లల్లో. ఇప్పటికి కూడా గదే చర్చ ఉన్నది. ఇప్పుడు ఓడిపోయిన స్క్రాప్ మొత్తం అదే పని. ఇప్పుడు ఓడిపోయింది మొత్తం కూడా ఇదంతా ప్రజలు తిరస్కరించినట్టు స్క్రాపే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇక ఈ స్క్రాప్లో పనికొచ్చేటిది కొంచెం జల్లడ పట్టాలి ఈ పార్టీ, ఏది బీఆర్ఎస్ పార్టీ జల్లడ పట్టి ఇక పనికొచ్చేది ఏమన్నా ఒకరిద్దరిని ఎదుర్కొని మిగతా వాళ్ళందరినీ స్క్రాప్ను పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయించుకోండి. ఇక ఆయన పోటీలు చేసేందుకు వీటికి పనికిరారు వీళ్ళు. ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా అందులో కొంతమందిని పని కోసం గట్టిగా పనిచేసే వాళ్ళు
కొన్ని దగ్గరలో ఓడిపోయారు చిన్న చిన్న పొరపాట్ల వల్ల. అట్లాంటి వాళ్ళని పిక్ చేసుకొని మిగతా ఈ మంద మొత్తాన్ని పార్టీ కోసం పనిచేయించుకోవాలి. వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చి మళ్ళీ ఎంపీ టికెట్లు అట్లాంటివి ఇస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు రివర్స్లో ఉంది. అంటే ఈయన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పటికే నిన్న మనం రాష్ట్రం కదా, బేరగాడు ఒక ఆయన వచ్చిండు. ఎవరైనా బేరగాడు? వేం నరేందర్ రెడ్డి. ప్రభుత్వం సొమ్ముతోటి ప్రజల పన్నులతోటి జీతం తీసుకొని ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఆయన పార్టీలల్లో కాంగ్రెస్ పార్టీలో మిగతా ఎమ్మెల్యేలను తీసుకొని జాయిన్ చేసేటువంటి బేరం స్టార్ట్ చేసిండు. సో కాబట్టి ఈ బేరము రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక ఇంకొంచెం ఉధృత పెరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. కానీ ఊరల్లో ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు ఎవరికి ఏ విధంగా ఎవరి వైపు ఉండాలనేది. కవితకు ఉద్యోగం లేకుండా ఎమ్మెల్సీ ఇచ్చారు, నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు. మరి నువ్వు చేసేది ఏంది? ఇప్పుడు నువ్వు చేసేది ఏంది? మీకు ఎవరైతే మీ పార్టీ అధికారంలో రావడం కోసం పనిచేసిర్రో వాళ్లకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఎట్లా ఇవ్వాలనేటువంటి మీద ఫోకస్ ఉంది. కానీ గ్రూప్ 1 ఏది, మెగా డిఎస్సీ ఏది, మిగతా కార్యక్రమాలు ఏమనేటువంటి సోయి ఉందా మీకు? అది లేదు కదా. ఇప్పుడు కోదండరావు రెడ్డికి ఎట్లా ఇవ్వాలి? పాపం ముసలోడు మస్తు కష్టపడ్డాడు, 10 ఏళ్ళకెళ్ళి అన్ని లేని పోని ఉన్నాయి అన్నీ తీసుకుపోయి రుద్దిండు. మరి ఇప్పుడు ఆయనకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆయనకు ప్రయత్నము. ఇంకొక అకనూరు మురళి ఉన్నాడు, ఇది ఒక బేవార్స్ బ్యాచ్. ఈ బ్యాచ్కి ఎట్లా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప నిరుద్యోగుల కోసం అయితే ఎక్కడ ప్రయత్నాలు చేస్తలేరు కదా. ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పటికే మాకు జీతాలే వెళ్ళక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటావు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే వచ్చే సంవత్సరం నాటికి మరి ఏడికెళ్ళి చేస్తావు పైసలన్నీ? అంటే ఇది ఎంత పెద్ద జూటానో ఇక్కడనే అర్థమైపోతా ఉంది రేవంత్ రెడ్డి చెప్పే మాట. ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు జీతాలు వెళ్తాందుకే ఆడింత మా బట్టన్న ఆడిని తెచ్చి జీతాలు ఇస్తున్నాడు అని చెప్పిండు మొన్న స్పీచ్లో. మరి ఇంకా 2 లక్షల మంది ఉద్యోగులు వస్తే మరి ఎట్లా ఇస్తావు వాళ్ళకు ఉద్యోగాలు, జీతాలు ఎట్లా ఇస్తావు? అంటే రాష్ట్రాన్ని అమ్మేస్తావా, లేకపోతే పెద్దమ్మ గుడి అనుకున్న నీ ఇల్లు అమ్మేస్తావా, లేకపోతే కొండారెడ్డి పెళ్ళైనా ఏదో గోపన్పల్లిలో అక్కడ ఉన్నటువంటి నీ భూములు అమ్మేసిస్తావా? ఎట్లా ఇస్తావు? అమ్ముడెక్కడ రాయన ఇప్పటికే పెరిగిందంట. ఇప్పటికే 10% పెరిగిపోయిందంట మన ఆస్తులన్నీ, మన గెలిచిన వాళ్ళవి, కాంగ్రెస్ నుంచి గెలిచిన మోదవర్లందరివి. సో కాబట్టి పెరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇప్పుడు రైతు బంధు రాలే, మరి ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? మన కాంట్రాక్టర్లైన మంత్రులు, మన పెట్టుబడి పెట్టినటువంటి నాయకులకు వెళ్ళిపోయినాయి అప్పటికే అవి. సో ఇట్లా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇక స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గడ్డి పెట్టాలి. ప్రభుత్వం ఉద్యోగాలు మీరు ఇచ్చుడు కాదు, వాళ్ళే ఇచ్చిన దాన్ని మీరు నియామక పత్రాలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పిండు. సో కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టే నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి. ఓర్ని అమ్మ. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత, ట్రాఫిక్, హోంగార్డుల నియామకం 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయండి. ఆలోగా ఇతర విభాగాల్లోని వారిని వాడుకోండి. రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా ట్రాఫిక్ నిర్వహణ పైన ప్రణాళికలు రూపొందించండి. గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ పైన సమీక్ష. ఈ ఒక్కసారి చెప్పాలి మీకు. ట్రాఫిక్ అంటే ఈ మహానుభావుడు ఐరన్ లెగ్ ఏమాత్రం పెట్టిండో కానీ అస్సలు ట్రాఫిక్ ఘోరంగా పెరిగిపోయింది హైదరాబాద్లో. మీరు చూడండి, హైదరాబాద్ తిరిగే వాళ్ళకు మీకు బాగా అందరికీ అనుభవమే ఉంటుంది. ఒకప్పుడు ఎల్బీ నగర్ నుంచి బంజారా హిల్స్ పోవాలంటే ఒక 2 నెలల క్రితం దాకా గట్టిగా ఒక గంట 40-45 నిమిషాలు వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు సరే ఈ నుంచి మన చాంద్రాయణగుట్ట నల్గొండ ఎక్స్ రోడ్ దాకా ఓకే, అవతల మొత్తం జామే. ఇక నీకు 2వ గేరు మారదు. కార్ అయితే ఇక బైక్ అయితే ఆ సందులకెళ్ళి ఈ సందులకెళ్ళి పట్టుకొని పోవాలి. దాదాపు 1.5-2 గంటలు పడుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఎక్కడ ఆ మాసప్ ట్యాంకు ఆ ప్రాంతంలో అయితే ఘోరంగా ట్రాఫిక్ జామ్. అసలు ప్రభుత్వ ట్రాఫిక్ నియంత్రణ లేదు. ఈ పోలీసులు అందరూ మంచిగా ఏం చేస్తూ ఉన్నారంటే ఆడ సిగ్నల్ దగ్గర కూర్చొని ఇట్లా అంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఇదంతా పైరవీల రాజ్యమే. కాంగ్రెస్ పార్టీ అంటేనే పైరవీల రాజ్యం. ఈడ పైరవి చేసుకున్నోనికి ఉద్యోగమైనా ఉంటుంది, కోట్లైనా వస్తాయి, ఎట్లయినా వస్తుంది. సో వీళ్ళంతా పోలీసు వాళ్ళు ఏంది ఏమన్నా కూడా అటెండ్ చేసి అంటే మళ్ళీ పైరవి చేసుకోవాలి, ఆ ఉద్యోగం కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగానికి ఏం కాదు. కాబట్టి జనం వచ్చినోడు వస్తాడు, పోయినాడు పోతాడని చెప్పేసి వాళ్ళు ట్రాఫిక్లో కూర్చొని ఇట్లా రీల్స్ చూసుకుంటా, వీడియోలు చూసుకుంటా కూర్చున్నారు అనమాట. సో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నది. ఇదంతా నిజంగా చెప్తున్నా కదా. అంటే ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, సీఎం అంటే ఏంటిది గుంపు మేస్త్రి పాత్రనే అని చెప్పేసి. నిజంగా ఈయన గుంపు మేస్త్రి లెక్కనే బిహేవ్ చేస్తూ ఉన్నాడు, గుంపు మేస్త్రి లెక్కనే కూర్చున్నాడు తప్ప ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు కానీ ఇది కానీ ఏ మాత్రం కూడా లేదు. అంటే మంత్రి కూడా కానోడు ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో ఇవాళ తెలంగాణ ప్రజలు క్లియర్గా చూస్తూ ఉన్నారన్నమాట. గ్రూప్ 1 పైన దారెట్టు. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు చేయాలి, రెండవది అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి. గత పరీక్షతోనే
పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదనకే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం. ఇతర పోస్టులపైన కసరత్తు, త్వరలో రీషెడ్యూల్. ఇక చెప్తున్నా కదా, ఇవాళ బేసిక్గా నోటిఫికేషన్. వీళ్ళు చెప్పిన దొంగ హామీల ప్రకారం ఇవాళ రావాలి. ఇక త్వరలో అన్నారంటే దాదాపు 1 సంవత్సరం పడుతుంది. ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశాలు ఏమాత్రం లేదు. ఇదంతా ఒక డ్రామా అన్నమాట. ఈ పత్రికల్లో పెట్టి ఇక రాయాలి. ఏడాది తిరిగే లోపు 2 లక్షల జాబ్స్, త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగులకు. ఇదంతా చెప్తున్నా కదా, ఇదంతా అయోధ్యారెడ్డి సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి కరపత్రము. ఆ పత్రాన్ని యాస్టీస్గా అన్ని పత్రికల్లో వేసి ప్రచారం చేసుకుంటున్నారు అన్నమాట. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు మిత్రులారా. ఇది కథ. ఇది గ్రూప్ 1 సంబంధించినటువంటి వ్యవహారం.